నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ ఎంపీలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని ఆయన నివాసంలో టీడీపీ పార్లమెంటరీ భేటీ నిర్వహించారు. సుమారు గంటన్నర పాటు సాగిన టీడీపీ సమావేశం రాష్ట్ర ప్రయోజనాల లక్ష్యంగా పనిచేయాలని ఎంపీలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల్లో గెలిచిన ఎంపీలకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకొని వైసీపీ ఎంపీలు జగన్ కేసుల మాఫీ అజెండాతోనే ఢిల్లీలో పైరవీలు చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలే మనందరి ప్రథమ కర్తవ్యం కావాలని ఎంపీలకు సూచించారు. స్టేట్ ఫస్ట్ నినాదంతోనే పార్లమెంట్ వేదికగా కృషి చేయాలని తెలిపారు. ముందు ప్రజాస్వామ్య వ్యవస్థల్ని గౌరవించాలి, ఆ తర్వాతే మనమంటూ చంద్రబాబు పేర్కొన్నారు. వ్యవస్థలకు అతీతంగా ఎవరు వ్యవహరించినా ఆ వ్యవస్థ తిరిగి కాటేస్తుందని గుర్తించాలని తెలిపారు. పదవులు శాశ్వతమని ఎవ్వరూ అనుకోవద్దు. మన ప్రమాణ స్వీకారానికి మోడీని ఆహ్వానించాం, ఆయన వచ్చేందుకు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల తర్వాత కొన్ని ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తల్ని టార్గెట్ చేసి టీడీపీ కూటమి శ్రేణులు దాడులు చేస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకే లాంటి ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని తెలియజేశారు. అధికార పార్టీ ఒత్తిడితో పోలీస్ వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి 5 ఏళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని తెలిపారు. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకు సోషల్ మీడియా సైనికులు తోడుగా ఉంటామంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీలో మార్పు చోటు చేసుకుంది. గతంలో జూన్ 9న ఏపీ కొత్త సీఎం గా ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు. అయితే జూన్ 12న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఏపీలో ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. జూన్ 4న వెలువడిన ఫలితాల్లో అపూర్వమైన మెజార్టీ స్థానాలను గెలుచుకుంది. మొత్తం 175 స్థానాలకు గాను టీడీపీ 136, జనసేన 21, బీజేపీ 8 మొత్తం 165 స్థానాల్లో విజయం సాధించింది. అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది. అయితే జూన్ 9న అమరావతి వేదికగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంది. అయితే అదే రోజున ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం ఉండటంతో గతంలో ప్రకటించిన తేదీని మార్పు చేశారు. జూన్ 12న చంద్రబాబు విభజన ఆంధ్రప్రదేశ్ లో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా నేతృత్వంలో భారత ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్, అదనపు సీఈఓలు పి కోటేశ్వరరావు, ఎంఎన్ హరీందర్ ప్రసాద్, కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్, జాయింట్ సీఈఓ ఏ వెంకటేశ్వరరావు, సెక్షన్ ఆఫీసర్ రవీందర్ కుమార్ తదితరులు గురువారం రాజ్భవన్ లో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ను కలిసి 2024 సార్వత్రిక ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులుగా జాబితాను అందజేశారు. ఏపీ అసెంబ్లీని రద్దు చేస్తూ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఏపీలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ 135, జనసేన 21, భాజపా 8 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందారు. దీంతో కొత్త ప్రభుత్వం కొలువు తీరేందుకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అడగకుండానే అన్ని ఇచ్చినా ఎందుకు ప్రజల ఆదరణ లభించలేదో తేల్చుకోవాలని తెలిపారు. వ్యవస్థల్లో తెచ్చిన మార్పులు, సంస్కరణ కారణంగా పార్టీ క్యాడర్ కు గౌరవం దక్కలేదు. నాయకత్వం క్యాడర్ ను నిర్లక్ష్యం చేయాలనే ఉద్దేశం లేకపోయినా ప్రభుత్వం పార్టీ మధ్య దూరం పెరిగింది. పథకాలు, పరిపాలన ప్రజల ఇంటికే తెచ్చిన సచివాలయం, వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టినా ఎందుకు గెలవలేకపోయామో సమాధానం వెతుక్కోవాలని తెలిపారు. ప్రభుత్వం మారిన 48 గంటలు తిరగక ముందే రాష్ట్రంలో దాడులు పెరిగాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీకి ఓటు వేశారనే కక్షతో ఇళ్లకు వెళ్లి మరీ కొడుతూ ఉన్నారు. కానీ దాడుల సంస్కృతి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితో పలికారు. వారికే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు కూడా ఆ రకమైనటువంటి ఉద్దేశం ఉందనేటువంటి దాంట్లో అనుమానం కానీ ఆశ్చర్యం కానీ కూడా లేదు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సహజంగా అడగకుండా అమ్మాయిన అన్నం పెట్టదని అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండా అన్ని చేశారు. కానీ ఇంకా ఏం కోరుకున్నారో ప్రజలు అనేటువంటిది తెలుసుకోలేకపోయారని
అనేటువంటి దాని మీద పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా గౌరవ పెద్దలు పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, పార్టీ పెద్దలు, పోటీ చేసినటువంటి అభ్యర్థులు అందరం కూడా కలిసి మళ్ళీ దీని మీద సుదీర్ఘమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఓ రకంగా దీని మీద మనం చేసినటువంటి దాన్ని ఎందుకు మనం చేసినటువంటి ఇన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ ఈ ఫలితాలు ఏ రకంగా ఎందుకు వచ్చాయి, ఏ లోటుపాట్లు జరిగాయి అనేటువంటిది మనం రాజకీయ పార్టీగా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మీద ఉంది. దాన్ని తెలుసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇలా అనేక రకాలైనటువంటి మార్పులు స్వతంత్రం వచ్చిన తర్వాత వ్యవస్థల్లో ఇన్ని మార్పులు తీసుకురావడం అనేటువంటిది గతంలో ఇప్పుడు జరగలేదు. నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కానివ్వండి, దాదాపు సచివాలయ వ్యవస్థ ద్వారా 1,30,000 మందికి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, అలాగే ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి దాంట్లో కానివ్వండి, ఇలా రకరకాలైనటువంటి నిర్ణయాలు వ్యవస్థల్లో తీసుకుని వచ్చి మార్పులు తీసుకుని వచ్చి ఇన్ని పెద్ద ఎత్తున చేసినటువంటి సంస్కరణల్ని ప్రజలు స్వాగతించలేకపోయారా? ఇవన్నీ కూడా దీని మీద అంటే లేదా ఇన్ని కార్యక్రమాలు చేశాం ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పి ఆశించారా? వీటన్నిటికి కూడా క్వశ్చన్ మార్క్స్ అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ముందు ఉన్నాయి. దీనికి అన్నిటి కూడా సమాధానాలు వెతుక్కోవాల్సినటువంటి అవసరం మా మీద ఉంది. డెఫినెట్గా ఆ రకంగా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం. అన్ని రకాలుగా కూడా ఈరోజు నిన్న ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడినటువంటి మాటలు చూసాం. పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా దాడులు చేయాలనేటువంటిది మా ఉద్దేశం కాదు అనేటువంటి మాట వారు వ్యతిరేకంగా వారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పినట్టుగా నేనైతే చూడలేదు. కానీ గడిచినటువంటి 48 గంటలుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దాడుల్ని దయచేసి ఖండించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇంట్లోంచి బయటికి పిలిచి పేరు పెట్టి పిలిచి బయటికి ఏ రకంగా దాడులు చేస్తున్నారు అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. ఉద్యోగుల సమిష్టి కృషి జిల్లా ప్రజలు అందించిన సహకారంతో బాపట్ల జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేసినట్లు బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తో కలిసి జిల్లా కలెక్టర్ పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఒక పార్లమెంట్ 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ ప్రక్రియను ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించామని తెలిపారు. మార్చి 16న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో అప్పటి నుంచి జిల్లాలో ఎన్నికల కోడ్ అమలుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. చివరిగా ఎన్నికల ప్రక్రియల ముగింపు ఘట్టమైన కౌంటింగ్ కు విస్తృతమైన ఏర్పాట్లు విజయవంతంగా పూర్తి చేశామని తెలియజేశారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వారి సంపూర్ణ సహకారంతో పోలీస్ శాఖలోని హోంగార్డు స్థాయి ఉద్యోగి నుంచి ఏఎస్పీ వరకు అందరి సమిష్టి కృషితో జిల్లాలో ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సత్యబాబు పాల్గొన్నారు. This is the last meeting after election కి సంబంధించి జిల్లాలో మీకు అందరికీ తెలుసు లాస్ట్ 18th ఆఫ్ లాస్ట్ మంత్ నుంచి షెడ్యూల్ అనౌన్స్మెంట్ అలాగే నోటిఫికేషన్ అయిన తర్వాత వివిధ దశల్లో మీకు అందరికీ అన్ని విషయాలు చెప్పడం జరిగింది అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎస్టర్డే 4th కౌంటింగ్ అయిన తర్వాత రిజల్ట్స్ అండ్ ట్రెండ్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. సో ఎస్టర్డే రిజల్ట్ షీట్స్ అన్నీ కూడా పంపించడం జరిగింది మనం. సో జిల్లాలో ఉన్నటువంటి 6 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అలాగే ఒక అసెంబ్లీ నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో ఉంది. మన పార్లమెంట్కి సంబంధించి అన్ని చోట్ల కౌంటింగ్ అయిన తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేసి క్యాండిడేట్స్ అన్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అందరికీ తెలుసు. సో ఈ సందర్భంగా చివరిగా జిల్లాలో ఈ ఎలక్షన్కి సంబంధించి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రతి ఉద్యోగి కూడా అంటే ఇన్సిడెంట్ జరిగినా కూడా ఆ రోజు ఈవెన్ పోలింగ్ డే కూడా చాలామంది ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఇష్యూస్ ఉన్న చోట కూడా. సో అన్నిటిని కూడా సాధ్యమైనంత వరకు అన్నింటినీ మనం పరిష్కారం దిశగా తీసుకెళ్ళి జిల్లాలో ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఎలక్షన్స్ కంప్లీట్ చేయగలం. మీకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు.
ఐ రిక్వెస్ట్ నౌ ఎస్పీ గారు టు అన్ని చోట్ల ఎలక్షన్ చాలా పీస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. లాస్ట్ 3 months నుంచి ఈ ఎలక్షన్ అనౌన్స్మెంట్ నుంచి చాలా పటిష్టంగా అన్ని చోట్ల విదౌట్ ఎనీ అబ్స్ట్రక్షన్, విదౌట్ ఎనీ ఇన్సిడెంట్ మొత్తం జిల్లాలో పీస్ఫుల్గా స్మూత్గా ఎలక్షన్ కంప్లీట్ చేయడం జరిగింది. దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు, హోంగార్డ్, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐస్, ఇన్స్పెక్టర్స్, డిఎస్పీస్, అడిషనల్ ఎస్పీ అందరూ కూడా చాలా కష్టపడి చాలా డెడికేషన్తో చాలా ప్రొఫెషనల్గా పనిచేయడం జరిగింది. ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ మీద కూడా ఇమీడియట్గా రెస్పాండ్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో దానివల్ల చాలా పీస్ఫుల్గా మన జిల్లాలో ఎలక్షన్ కంప్లీట్ అయింది. ఎక్కడ కూడా ఏం ఇన్సిడెంట్ లేకుండా, ఏమి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా అంత కౌంటింగ్ వరకు కంప్లీట్ చేయడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ మిగతా అన్ని డిపార్ట్మెంట్స్తో సమన్వయంతో పీస్ఫుల్గా కంప్లీట్ చేశారు. సో ఐ అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ఆల్ ది పోలీస్ డిపార్ట్మెంట్ పర్సనల్. అదేవిధంగా అదర్ డిపార్ట్మెంట్ పర్సనల్ కూడా చాలా కష్టపడి చాలా సమన్వయంతో అంతా కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుళ్లపల్లి 3 గుళ్ల శివాలయం వద్ద తెలుగుదేశం పార్టీ గెలుపు సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ గెలుపుని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. స్నేహభావంతో కేకును ఒకరికొకరు తినిపించుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బాణసంచా కాలుస్తూ ఒకరినొకరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటూ పండుగ వాతావరణం తలపించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ముఖ్య నాయకులు ఎంఆర్కే మాట్లాడుతూ ఇంత అధిక మెజారిటీ 164 సీట్ల మెజారిటీతో గెలిచిన నారా చంద్రబాబు నాయుడిని గెలిపించిన ఓటరు ప్రజానీకానికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం నాయకులు మల్లాది రామకృష్ణ, స్ఫూర్తి మెడికల్ చక్రవర్తి, కట్టల బాబు, బెల్దారి మేస్త్రి బాజీ, బిల్డర్ జియావుద్దీన్, తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇటీవల జరిగినటువంటి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వమైన అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి ఎన్డీఏ కూటమి మరి సర్వేలకు, ఎగ్జిట్ పోల్స్ కూడా అందని రీతిలో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు కింది స్థాయి కార్మిక సంఘాల నుంచి పై స్థాయి అధికార స్థాయిలో ఉండేటువంటి నాయకుల వరకు కూడా అందరూ కూడా శ్రమించి మరి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతను కేవలం ఓటు ద్వారా కూడా వాళ్ళు రుజువు చేసి అపూర్వమైనటువంటి విజయాన్ని అందించారు. మరి అలాంటి విజయాన్ని అందించడంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్, తెలుగుదేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితిలో నేనున్నానంటూ మరి పవన్ కళ్యాణ్ కూడా వచ్చి చంద్రబాబు గారిని జైల్లో కలిసి బయటకు వచ్చి మద్దతును ప్రకటించడం, దాంతో పాటుగా మరి కేంద్ర స్థాయిలో సహకారం అవసరం అవుతుందని చెప్పి ఇటు తెలుగుదేశానికి అటు బీజేపీకి మధ్య సారథిగా ఉండి సయోధ్య కుదిర్చి మరి బీజేపీని కూడా కలిపి ఈ కూటమిగా ఏర్పడి అపూర్వమైనటువంటి విజయాన్ని సాధించడంలో ఆయన పాత్ర గణనీయమైనటువంటిది. ఈ పరిస్థితుల్లో మరి ఊహించినటువంటి ఫలితాలను పొందినటువంటి పరిస్థితుల్లో కనీసం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా రానియకుండా చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని, ఓటర్ మహాశైలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. అలాగే మరి రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ, జనసేన పార్టీ శ్రేణులు కానీ చాలా కసితో ఉన్నారు. కానీ ఇప్పుడు మనకు కసి కాదు కావాల్సింది,
రాష్ట్ర అభివృద్ధికి మనం ఏం చేయాలనేటువంటి ప్రణాళికలు రచించుకొని కేంద్రం నుంచి అత్యధికంగా నిధులు రాబట్టుకుని రాష్ట్ర అభివృద్ధిని కుంటుపడిపోయినటువంటి రాష్ట్ర బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరులోని ఉత్తర దళితవాడ నందు తెలుగు బాప్టిస్ట్ చర్చి ఉత్తరం నందు జూన్ 9, 10, 11 ఆది సోమ మంగళవారం తేదీలలో యేసుక్రీస్తు రక్షణ సువార్త సభలు నిర్వహిస్తున్నట్లు పాస్టర్ రెవరెండ్ ఎల్లమాటి శ్రీకాంత్ విశ్వనాథ్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసే మార్గం, ఏసే జీవం, ఏసే సత్యం, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించనున్నామని జూన్ 9, 10, 11 తేదీలలో ఉదయం 10 గంటలకు రాత్రి 7 గంటలకు జరిగే యేసుక్రీస్తు రక్షణ సువార్త సభలకు సంఘస్థులు, పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు కార్యక్రమంలో పాల్గొని ఆత్మీయమైన మేలును, దైవాశిస్సులు పొందాలని ఆయన కోరారు. ఈ సువార్త సభలలో దైవజనులు రెవరెండ్ ఎం జయకుమార్, న్యూ షాలెం చర్చి అంగల కుదురు రెవరెండ్ కె బాబురాం, టీబీసీ చర్చి నూతక్కి సిస్టర్ వాణి షాలెం, ఒలివా ప్రేయర్ హౌస్ మల్లెపాడు రెవరెండ్ కె అమ్మవారు, డైరెక్టర్ టీబీటీఎస్ గుంటూరు, సువార్త గాయకులు రెవరెండ్ ఎస్ఎం జర్మియా, టీబీసీ చర్చ్ నారాకోడూరు రెవరెండ్ వి ప్రమోద్ కుమార్ అలాగనే వాక్య పరిచయ చేస్తున్నట్లు తెలిపారు. సంఘస్థులు, సంఘ పెద్దలు, స్త్రీల సమాజం, యూత్ సభ్యులు, సండే స్కూల్ విద్యార్థుల సహకారంతో ఈ రక్షణ సువార్త సభలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ శ్రేష్టమైన మాసంలో ఈ జూన్ నెలలో 9, 10, 11 తారీఖుల్లో అమర్తలూరు ఉత్తర సంఘం పక్షంగా, తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ పక్షంగా సువార్త కూటాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. కావున 9, 10, 11 తారీఖుల్లో జరిగేటువంటి సువార్త కూటాలకు ప్రేమపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సువార్త కూటాలలో వాడబడుతున్నటువంటి దైవజనులు రెవరెండ్ ఎం జయకుమార్ గారు, న్యూ షాలెం చర్చి అంగల కూతురు, రెవరెండ్ కె అమ్మారావు గారు గుంటూరు, అదే రీతిగా రెవరెండ్ కె బాబురావు గారు నూతక్కి తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ కాపరి, అదే రీతిగా రెవరెండ్ ఎస్ఎం జర్మియా గారు నారాకోడూరు తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి, వాణి షాలోం గారు తెనాలి నుంచి వస్తున్నారు, అదే రీతిగా ప్రమోద్ గారు చేబ్రోల్ నుంచి వస్తున్నారు. కాబట్టి ఈ నెలలో జరగనైనటువంటి ఈ సువార్త కూటాలలో అమర్తలూరు, అదే రీతిగా అమర్తలూరు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా పాల్గొని మేలులను పొందుకోవలసిందిగా ప్రభు పక్షంగా మనవి చేస్తూ ఉన్నాం. ఈ సువార్త సభల నిమిత్తం ప్రార్థించండి. స్థానిక అమర్తలూరు ఉత్తర సంఘము, సంఘ పెద్దలు, కమిటీ వారు, యూత్ వారు, మరి ముఖ్యంగా స్త్రీల సమాజం, సండే స్కూల్ విద్యార్థుల సహకారంతో ఈ సువార్త కూటాలు నిర్వహించబడతా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సువార్త కూటాలలో పాల్గొని ఆత్మీయమైన మేలులు పొందుకోవలసిందిగా ప్రభు పక్షంగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు, అదే రీతిగా ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ఈ సువార్త కూటాలు నిర్వహించబడతాయి. కోతికి కొబ్బరి చిప్ప దొరికిన చందాన టీడీపీ నాయకులు, కార్యకర్తల వ్యవహార శైలి ఉందని, టీడీపీకి పదవి అధికారం వచ్చేసరికి మూర్ఖపు చేష్టలు చేస్తున్నారని, పదవి వచ్చి రాకముందే కార్యకర్తల ఆగడాలు మితిమీరి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలపై తెగబడి దాడులు చేస్తున్నారని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావు సోదరుడు మోపిదేవి వెంకట హరినాథ్ బాబు తెలిపారు. మండల కేంద్రమైన నిజాంపట్నంలోని ఎంపీటీసీ సభ్యుడు, వైఎస్ఆర్సీపీ పార్టీ మండల కన్వీనర్ నాజర్ ఖాన్ ఇంటిపై బుధవారం రాత్రి సమయంలో టీడీపీ రౌడీలు కొంతమంది అసభ్యకర పదజాలంతో దూషిస్తూ ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. ఈ రోజు గురువారం నాజర్ ఖాన్ ను మరియు వారి కుటుంబ సభ్యుల్ని హరినాథ్ బాబు పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.